అది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. వీడియో చూస్తే లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది. చీట్ చేసింది అనమాట నన్ను. 1000 రూపీస్ బెట్ కాసాను. ఓడిపోయాను బాబు అని నేనంటే నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్పలేదు కదా అని చెప్పి మళ్ళీ నన్ను ఎగతాళి చేసింది. లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, చూసేయండి. ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదు ఈ వీడియో, జస్ట్ కామెడీ కోసం చెప్తున్నాను. ఈ పానీపూరి గురించి జస్ట్ ఒక కంపారిజన్ అన్నమాట. గుడి ముందు బొచ్చు పట్టుకొని ఒక రూపాయి ఇంట దానం చేయండి అని ఎలా అడుగుతారో అలాగే సేమ్ మనం కూడా ఈ పానీపూరి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్లేట్ పట్టుకుని భయ్యా తొడ పేసదాలా అని అడుగుతాము. వాడు మీరేమన్నా ఇది మాత్రం పక్కగా పచ్చి నిజం అబ్బా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అబ్బే ఇవేం అయ్యే పనుల్లా లేవని నేను మా పూజి ఏం చేసామో చూసేయండి లాస్ట్ వరకు. వీడియో చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఇద్దరు ఛాలెంజ్ చేద్దామని చెప్పి 12 పెట్టుకున్నాము, చెరొక 12 ప్లేట్లో. సో ఇప్పుడు ఇది ఒక 2 minutes లో, లేదులే 4 minutes 5 minutes, ఒక 5 minutes లో ఎవరు తింటే వాళ్ళకి 1000 రూపీస్ బెట్ అనమాట. ఇస్తాను నిజంగా. ఈ బెట్ ఎంతవరకు నిజమో తెలియాలంటే లాస్ట్ వరకు చూడాలి. మరి ఇస్తానని ఏమైనా అడిగింది కాబట్టి మీ అందరి ముందు నేను ఇస్తాను. చూడండి ఎవరు ఫస్ట్ 5 minutes లో ఈ ప్లేట్ పానీపూరి ఖాళీ చేస్తారో. ఓకేనా, నీకు ఓకేనా? అగ్రీ? 5 minutes అవసరం. 5 minutes 1000 రూపీస్ కి ఇది. ఓకే, టైం ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడు 6:30 అయింది. 6:35 కి ఎవరు ఎన్ని తింటే వాళ్ళు ఇంకొకరికి 1000 రూపీస్ ఇవ్వాలన్నమాట. నీకు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నావు కదా? యాక్సెప్ట్ చేస్తా. ఓకే, కాకపోతే నువ్వు ఒకవేళ నేను తినేస్తే నువ్వు ఇవ్వు, ఇస్తాను. తినకపోతే నేను ఎందుకో ఎంత స్మార్ట్ గా ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయమండి అసలు? ఎంతవరకు అది ఎంత యూట్యూబ్ ఛానల్ నాదైతే మాత్రం, ఎంత వీడియో నాదైతే మాత్రం ఓడిపోయి సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయి ఏంటి, సర్దుకొని పోవడమే. ఇది ఇప్పుడు 12 5 minutes లో అయిపోవాలన్నమాట. దేవుడా దేవుడా, ఓ మంచి దేవుడా, ఫస్ట్ వినాయకుడు చేద్దామా? ఎలాగ వినాయకుడు అక్క నువ్వు ఎప్పుడు ఇంత స్మార్ట్ గా ఉంటావా? అమ్మ మనకి దయ్యం, చిచ్చి దైవం అన్నట్టు వినాయకుడు మనకి ఫస్ట్ దైవం కాబట్టి వినాయకుడికి ఇచ్చేద్దాం ఒకటి. అబ్బా తగలయ్యా. ఈ వీడియో అంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది అనమాట. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఇది యోగాస్ కోసం అనమాట. చూడండి మంచిదన్ను నేను. ఎందుకు ఈ పానీపూరిని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినాలని సాహసం చేశాము అంటే, మన యూట్యూబ్ ఓపెన్ చేసి పానీపూరి గురించి కొన్ని షార్ట్స్ చూస్తే అబ్బాయి ఇంకెప్పుడు తినకూడదు అన్నంత విరక్తి వచ్చేస్తది. ముఖ్యంగా గరికపాటి గారు చెప్పిన ఆ కామెడీ డైలాగ్స్ చూస్తే ఇంకెప్పుడు తినకూడదు అనిపిస్తుంది. అది దాని డౌట్లు తగలయ్యా. తిన్న వరకు అలాగే అడిగింది ఇస్తానా లేదా అని. బట్ లాస్ట్ లో మీకు తెలుస్తుంది ఇచ్చానా లేదా అనేది. మధ్యాహ్నం అంతా కళ్ళు మండుతున్నా పడుకోకుండా కష్టపడి చేసాం కాబట్టి ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఈ పానీపూరి ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట. అదేంటో తెలియదు గానీ ఎవరైనా పానీపూరి ఇప్పిస్తాం రండి అంటే ఎగేసుకుని వెళ్ళి వాళ్ళకంటే ఎక్కువ బిల్లు చేసేస్తాము. అంత ఎఫెక్షన్ ఉంటుంది ఈ పానీపూరి అనగా. ఇస్తానా లేదా నీకు ఎందుకు వచ్చిందో డౌట్? నాకన్నా ఫాస్ట్ గా తినేస్తున్నావు కదా అందుకు. ఏంటమ్మా ఇంకొకసారి? ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పదన్నట్టు ఎవరి డబ్బు ఆడే కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏం చెప్తాం, బోల్డని ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. ఇంట్లో చేసుకున్నందుకు సాటిస్ఫాక్షన్ తో తింటున్నాం అనమాట. అది బయట అయితే మేబీ ఎలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పానీపూరి ఎలా చేస్తారో మనకు తెలీదు, మెయిన్ వాటర్ తెలీదు. ఏదైనా ఫన్నీ డైలాగ్ కానీ లేదా మ్యూజిక్ కానీ యాడ్ చేద్దామంటే ఈ కాపీరైట్ వల్ల ఛానల్ కి ప్రాబ్లం అవుతుంది. అందుకే మధ్య మధ్యలో వాయిస్ ని చేంజ్ చేసి అలా పెడుతున్నాను అనమాట. తప్పదు కదా మరి, అందుకని గుర్రం గుడ్డుదైనా దాన తప్పదు అన్నట్టు. ముక్కు పట్టేస్తుంది. సేమ్ సేమ్ ఉన్నాయి. చూద్దాం ఒక క్షణం కన్నం పెట్టలేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా పోరాడతాం. గెలుపు అనేది ఎవరి సొత్తు కాదు. చాలా పెద్ద డైలాగ్ వాడేసానంటావా జస్ట్ పానీపూరికే? ఓన్లీ బాగుంది కదా, కంటిన్యూ చేద్దాం. ఆఫ్టర్ ఆల్ పానీపూరియే కదా అని అనుకోవద్దు, దీని వల్ల యుద్ధాలు కూడా జరిగిన రోజులు ఉన్నాయి. చుట్టం చూపుగా వచ్చిన అల్లుడు ఇల్లెరక ఉండిపోయినట్టు ఈ పానీపూరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు గాని వచ్చి మన ఇండియాలో పాతుకుపోయింది. ఇది మొత్తం మన ప్రపంచంలోనే
ఎక్కడ చూసినా పానీపూరి అనేది ఒక ఫేమస్ ఫుడ్ అయిపోయింది అనమాట. వాడు ఎలా చేసినా ఏం చేసినా సరే తినాల్సిందే, తగ్గేదే లేదంటున్నారు అందరూ. ఏమున్నా లేకపోయినా ఈవినింగ్ అయితే చాలు పానీపూరి పక్కగా ఉండాలి. అట్లా అంటుకుంటూ ఒకటి ముక్క అయిపోయింది, అయినా సరే వదలట్లేదు. ఎన్ని మినిట్స్ ఉందండి ఇంకా? అబ్బా, ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అడగలేదు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ని ఇంకా ఎంత టైం ఉందని. అలాంటిది ఈ పానీపూరి ఛాలెంజ్ లో ఎన్ని మినిట్స్ ఉందని చెప్పి ఎంత క్యూరియాసిటీతో అడుగుతున్నాను. నేను చాలా గ్రేట్ అని అనిపించింది ఫస్ట్ టైం. ఈ ఛాలెంజ్ లో లాస్ట్ ఘట్టం అయితే వచ్చేసింది. ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. ఎవరు తింటారనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే విజయం అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు కదా. సో లాస్ట్ లో పూజీనే గెలిచేసింది. నేనైతే ఓడిపోయాను. అది తిన్న తర్వాత వాటర్ కి ముక్కులోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ ఘాటు వాటర్ ది కొంచెం ఘాటు ఎక్కువైంది. మనం రోజు చెయ్యం కదా, ఎప్పుడో చేస్తాం కాబట్టి ఆ వాటర్ లో ఘాటు నశలానికి ఎక్కిపోయింది అనమాట. ఎక్కిపోయి ముక్కులోకి వచ్చేసింది. ఇంకా అందుకే నేను ఆగిపోయాను. సో ఫైనల్ గా అయితే మా పూజీ విన్ అయిపోయింది. పక్కింటి ఆవిడకి పట్టుచీర ఇచ్చి పేటట్టుకుని తిరిగినట్టు ఒక సామెత ఏదో ఉంటది. అలాగా ముక్కు మండిపోయి నేనుంటే నా 1000 రూపీస్ నాకు ఇవ్వని చెప్పి ఇస్తావా చేస్తావా అన్నట్టు పేక మీద కూర్చుంది. లాస్ట్ లో ఎలా తినేసావు నువ్వు? నేనేసుకో ఏదైనా తర్వాత అన్ని ఖాళీ చేయమని చెప్పలేదు కదా. ఏంటి చూస్తే ఫోన్ పే చేసేది. ఏంటమ్మా ఇంకొకసారి అను. నేనైతే ఈ ఛాలెంజ్ లో ఓడిపోయాను. సో వీటి పూజకి నేను 1000 రూపీస్ ఇస్తాను. గాంధీ గారి ఖాతాలో రాస్తాను. లేదు లేదు, నిజంగా ఇస్తాను. అట్లీస్ట్ 10 రూపాయలు. 10 రూపాయలు నువ్వే ఉంచుకో. పానీపూరి చేస్తున్నాం కదా, మార్నింగ్ నుంచి కష్టపడి చేసినందుకు ఇవ్వాలి. ఛాలెంజ్ చేసినందుకు ఇవ్వాలి. ఇస్తాను 10 రూపాయల. ఏదో ఒక రోజు ఇస్తారమ్మా, ఇస్తారు, ఆ నమ్మకం ఉంది. ఈ వాటర్ ఈ కూర ఉండిపోయింది. తినండి, ఇది కూడా తినాలి. అబ్బా నువ్వు అలాగే అలా ఏం చెప్పలేదు. చెప్పిన చెప్పమని మొత్తం దట్ట అంటే దట్టే మోషన్స్ పట్టుకుంటా. పర్వాలేదు, తినే అయిపోయింది. నాది జనరల్ గా పానీపూరి గురించి వీడియోస్ అంటే షార్ట్స్ ఇన్స్టాలో యూట్యూబ్ లో చూస్తే ఇంకెప్పుడు పానీపూరి తినకూడదు అని ఫీల్ వస్తుంది. అయినా సరే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా తింటే అబ్బా తింటే బాగుందని క్రేవింగ్స్ వచ్చేస్తాయి అనమాట. సో అలా వచ్చిన క్రేవింగ్స్ ఇంట్లో చేసుకొని తిందామని అనిపించి ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తాను. మార్నింగ్ నుంచి కష్టపడి శ్రమ పూర్తి ఆ పానీ దాంట్లో అసలు ఈ పానీపూరిని కనిపెట్టినాడు ఎవడో తెలియదు కానీ నిజంగా బ్రతుకుంటే ఆడి గిన్నిస్ బుక్ ఎక్కించి ఆడికి సన్మానం చేసేస్తారు. పానీపూరి ప్రియులు అంత పిచ్చి అందరికి పానీపూరి అంటే. ఈ పానీపూరి గురించి మన గరికపాటి గారు కొంచెం హాస్యంగా ఎలా చెప్పారంటే మీరు వీడియో చూసే ఉంటారు, బట్ చూడని వాళ్ళకి చెప్తున్నాను. పానీపూరి అనే ఒక పవిత్రమైన పదార్థం ఉంటుంది. ఎందుకులే చెప్పను, మళ్ళీ మీరు తిట్టుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. పవిత్ర అంటే ఎవరైనా అడిగారు అనక అదొక పేరంతే. మా పూజితకి న్యాయం కావాలని పోరాడతానంటుంది. మీతో ఏదో మాట్లాడుతుందంట, చూడండి మరి. ఇవ్వకపోతే ఈ వీడియో కింద నేను ఇవ్వలేదని చెప్పి కామెంట్ చేస్తాను. ఏంటి డబ్బులు కామెంట్ చేస్తావా? మీరు అందరూ సాక్ష్యంగా నాకు ఇవ్వండి అని చెప్పండి. అమ్మో అమ్మో పెద్ద ప్లానింగ్ ఇది. మా పానీపూరి ఛాలెంజ్ అయితే ఇలా అయ్యింది. సో చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఛాలెంజ్ కంప్లీట్ చేసాము. అండ్ ఈ పానీపూరి ఎలా చేసాం ఏంటి అనేది ఇక్కడ నుంచి చూడండి, చాలా బాగుంటుంది. అది కూడా సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు, బయట కాకుండా హెల్తీగా. మనం ఏం చేసినా ఏం తిన్నా కొంచెం హెల్తీగా చేసుకోవాలి, తినాలి అనే థాట్ తో చేస్తున్నది అనమాట ఇంట్లో. లేకపోతే కొనుక్కొని తెచ్చేసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే హెల్తీగా చేసుకోవచ్చు అన్నమాట. మనందరికీ ఇంట్లో దొరికే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ అంటారు. దాన్ని ఒక 2 కప్స్ తీసుకున్నాను. అలాగే దానిలోకి చిన్న స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ మైదా పిండి తీసుకున్నాను. మీకు కంప్లీట్ గా మైదా పిండి కావాలన్నా తీసుకోవచ్చు, గోధుమ పిండి కావాలన్నా తీసుకోవచ్చు. చెప్పాను కదా హెల్త్ ఇంపార్టెంట్ అని, సో నేను అందుకే 2 కలిపి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ ఉంటే మీకు బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక పించ్ ఆఫ్ వేసుకోవచ్చు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. అలాగని చెప్పి వేసుకోవడం మానేస్తే పూరి పొంగడం మానేస్తుంది. అప్పుడు పానీ పూరి కాదు, పానీ అప్పడం అవుతుంది.
ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్ గా నైస్ గా నాజుగ్గా మీ సుతిమెత్తని చేతులతో కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుతూ ఉండాలి. సుతిమెత్తగా అన్నాను కదా అని చెప్పేసి అలా పైన కలిపితే పిండి కలవదు, తర్వాత మీ ఇష్టం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా చపాతీ ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని ఒక 2 hours. బంగాళాఖాతంలో నువ్వంటే నేనంటూ. అదేంటో తెలియదు గాని ఈ బంగాళదుంపలు చూస్తే నాకు ఆ పాట గుర్తొస్తది, మన పీకే గారి పాట. ఈ బంగాళదుంపని బారెడు కత్తితో మూర ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేమన్నాను కదా అని చెప్పి మూత పెట్టేశారనుక నీళ్ళేయండి లేదా మాడి మస్తు అయిపోద్ది. సాయంకాలం సరదాగా తినే పానీపూరికి పొద్దుటెప్పుడు 5 గంటలకు లేసి నానబెట్టిన ఈ కొమ్ము శనగలను కూడా కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి నీళ్ళేసి ఉడికించుకొని పక్కన పెట్టేయండి ఒక 5-6 విజిల్లు. నేను కొమ్ము శనగలు తీసుకున్నాను, హెల్త్ ఇంపార్టెంట్ మెయిన్ మనం ఏం చేసినా. బఠానీ కూడా తీసుకోవచ్చు, యువర్ చాయిస్. ఈ పానీపూరిలో పానీ లేనిదే పూరి లేదు, పూరి లేనిదే పానీ లేదు. బాగానే చెప్పాను కదా, ప్రాస ఎక్కడ మిస్ అవ్వలేదు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి, దాంతో చాలా పని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పానీలో వేయడానికి మసాలా అన్ని హోమ్ మేడే అన్నాను కదా, అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర ఇంట్లోనే వేపేసుకుని పౌడర్ లా చేసి పెట్టుకుంటే మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు, తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఈ ధనియాలు జీలకర్ర ముగ్గులోకి గుప్పమని వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పవిత్రమైన పానీ చేయడానికి పుదీనా, కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి లేకపోతే అసలు ఈ పానీయే లేదు. పవిత్ర అంటే ఎక్కడ దొరుకుతుందని అడగొద్దు, జస్ట్ అదొక పేరు అంతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, మీకు గోపు గుయ్యమనాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇప్పుడు ఈ మిక్సీలో పెట్టిన మిశ్రమాన్ని కావాలనుకుంటే వడక పట్టుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. నేనైతే వడక పట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో మీకు పానీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకుని, అవునట్టు మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారండి? మా ఊర్లో నిమ్మకాయలేనా అంటారు, మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, జస్ట్ ఫర్ కిడ్డింగ్. ఒక నిమ్మకాయ చెక్కని సగం తీసుకుని పిక్కలు తీసేసి బాగా పిండేసుకోవాలి ఈ వాటర్ లో పులుపు కోసం. ఇప్పుడు అవునట్టు పులుపు అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు ఎప్పుడో నానబెట్టిన చింతపండుని కూడా పులుపు తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాలు జీలకర్ర వేపేసి పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకుని చాట్ మసాలా ఇంకా కొంచెం మిరియాల పొడి వేసుకుని కలిపేసుకోవాలి. డ్రైనేజ్ పక్కన తిన్న పానీపూరి ఫ్లేవర్ మనకు కావాలి అనుకుంటే ఆ చాట్ మసాలా కంపల్సరీగా వేసుకోవాలి, లేకపోతే మీరు క్లిక్ చేయొచ్చు. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ టేస్ట్ కి అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే బ్రహ్మానందం గారు మిర్చి మూవీలో హోమ్ సిక్ అన్నట్టు నేను మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి హోమ్ మేడ్ అంటున్నాను. పెళ్ళైన అమ్మాయిలు అత్తగారింటికి వచ్చినప్పుడు తాబేళ్ళని నెమ్మదిగా వస్తారు, అమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఏమో చెంగుని ఎగురుకుంటూ లేడిపిల్లలాగా వెళ్తారు. అలాగే పొద్దుటెప్పుడు మా సహస్ర తాబేళ్ళ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి లేడిపిల్ల గెంతులు వేసుకుని వచ్చేసరికి నేను వంటగదిలో సమరసంకం పూరించి మరీ పానీపూరి మీద యుద్ధానికి బయలుదేరాను. ఈలోగా నేను బంగాళదుంపలు స్మాష్ చేస్తానంటే చేపించాను అనమాట. ఈ బంగాళదుంపలు స్మాష్ చేసిన దాంట్లో ఉల్లిపాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర, కొమ్మి శనగలు, ధనియాలు జీలకర్ర పౌడరు, ఇంకా కొంచెం కారం, మిరియాల పొడి వేసుకుని మన టేస్ట్ కి తగ్గట్టుగా మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత. ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. మనకి కావాల్సిన పానీపూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చపాతీ చేశానంటే గనక అది అష్టవంకర్లో తిరిగి అమీబలాగా అయిపోద్ది. అసలుకే నా మీద నాకే బీభత్సమైన నమ్మకం, ఇంకెందుకులా ప్రయోగాలని చెప్పి ఆ పూరి పిండిని తీసుకుని పూరిలాగా ఒత్తేసుకుని ఒక రౌండ్ షేప్ కావాలి కదా, అందుకే నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను. సో మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి. ఆ పానీపూరి బండి దగ్గర తిన్న ఫీల్ రావాలి కాబట్టి ఇంట్లో చేసుకున్నా సరే ఇవన్నీ చేయక తప్పదు. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఓపిక లేకపోతే తినాలనిపించేసి ఫాస్ట్ గా అయిపోతాయి కదా అని చెప్పేసి అన్ని ఒకేసారి వేసేయకుండా ఒక్కొక్క పూరి వేస్తూ ఆ వేసిన పూరి మీద మళ్ళీ ఆయిల్ వేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితేనే అవి పొంగుతాయి, లేదంటే అప్పడంలాగా వస్తాయి. కొంచెం ఓపిక తెచ్చుకుని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలి కదా, తప్పదు మరి. చహై అన్ని ఎవడు చేస్తాడు, ఒక ప్యాకెట్ పానీపూరి కొని తెచ్చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. బట్ ఆడు ఎంతసేపు ఆ ఆయిల్ లో ఫ్రై చేస్తాడో ఇంకా ఎన్ని వేపుతాడో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో చేసుకున్నట్టయితే కొంచెం వరకు హెల్దీగా ఉండొచ్చని నా ఒపీనియన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై. ఇలాంటి మంచి వీడియోస్ అని ఇంకా నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి.